హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆమ్ల ముక్కల మురబ్బాను ఎలా చేసుకుందామో చూపించబోతున్నాను. ఈ ముక్కల మురబ్బాను రోజుకొక ముక్క తిన్నా కూడా హెల్త్కి, హెయిర్కి చాలా మంచిది. ముందుగా ఇక్కడ ఒక పావు కేజీ ఉసిరికాయలు తీసుకుని బాగా కడిగి ఇలా తుడిచిపెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని బాయిల్ చేయండి. ఇలా బాయిల్ అవుతుంటే దీనిపైన ఒక చిల్లులు గిన్నె పెట్టుకొని అందులోకి ఉసిరికాయ ముక్కలు విడివిడిగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేయండి. 2-3 నిమిషాల తర్వాత వీటిని మూత తీసి అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాలు బాయిల్ చేయండి. ఇప్పుడు ఉసిరికాయలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. స్పోక్తోనైనా నైఫ్తోనైనా ఇలా గుచ్చి చూడండి. ఇక్కడ ఉసిరికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఉసిరికాయ ముక్కలు బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత వీటిలో ఉన్న గింజలను సపరేట్ చేసుకోండి. తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా తుంచి పెట్టుకోండి. ఇవి బాయిల్ అయినాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసిన తర్వాత ఇది ఒక స్టీల్ కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు షుగర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు బాయిల్ చేయండి. మీరు షుగర్ కాకుంటే బెల్లంతోనైనా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ మెల్ట్ అవుతుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉసిరికాయల్లో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగరు మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాయిల్ చేయండి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒక 3 యాలకులు ఇలా దంచి పౌడర్ వేసుకున్నాను. షుగరు గట్టిపడకుండా, ఉసిరికాయలు ఒగరు రాకుండా ఉండడానికి ఇందులోకి ఒక హాఫ్ బద్ద లెమన్ జ్యూస్ను పిండుకోవాలి. ఈ విధంగా పిండిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మరో 2-3 నిమిషాలు బాయిల్ చేయాలి. ఈ ఉసిరికాయ ముక్కల రంగు మారే వరకు ఉడికించాలి. చూడండి, ఇక్కడ కొంచెం మారింది రంగు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 3-4 నిమిషాలు బాయిల్ చేయండి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇక్కడ ఉసిరికాయలు రంగు మారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో 2 నిమిషాలు బాయిల్ చేయండి. ఈ పాకం కూడా గట్టి తీగ పాకం రావాలి. చూడండి, ఇక్కడ గట్టి తీగ పాకం వచ్చింది. ఉసిరికాయ ముక్కలు కూడా బాగా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2-3 గంటలు పక్కన పెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది గాజు డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి అయినా తీసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయి తేనెలాగా వస్తుంది పాకం అనేది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆమ్ల మురబ్బా రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.